షారుఖ్ ఖాన్ ఈ థర్డ్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఉంటాడు. ఈ ఫ్రేమ్ అంతా ఖాళీగా ఉంటుంది, జస్ట్ ఇలా చెయ్యి వెళ్తూ ఉంటది అనమాట. ఏంటంటే మనకి చిన్నప్పుడు మనం చూసింది మామూలు ప్రింట్లు కదా, అంటే డివిడి నలిగిపోయిన డివిడి అంటే ఒక లాంటి స్మోక్ స్టింట్ ఉంటుంది. యా. ఉమ్, తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్లోకి రిస్టోర్డ్ వర్షన్ వచ్చింది. అవును. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత ఒకసారి టీవీలో పెడితే ఇంత ఇంత బాగుంది ఏంట్రా అనిపించింది. 20, 25, 30 ఇయర్స్ నుంచి సినిమా ఇండియాలో సిగ్నేచర్ స్టైల్ సినిమాటోగ్రఫర్స్ రాలేదు. యాటిట్యూడ్ తో చేయాలి సినిమాటోగ్రఫీ. బ్రో, విచ్ ఆర్ బెస్ట్ మూవీస్ ఆన్ సినిమాటోగ్రఫీ? ప్లీజ్ రికమెండ్ ఎనీ 5 మూవీస్. బెస్ట్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మనం ఎన్ని చూసినాం అనేది పెద్ద క్వశ్చన్. సో నాకు నచ్చిన టాప్ 5 చెప్తా. దట్స్ ఇగో ఇట్లాంటి నీ ఫేవరెట్లు ఏంది ఇట్లాంటివి అడిగేటప్పుడు ఒంట్లో ఉత్సాహం వచ్చేస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది బాగా అనిపిస్తుంది. నేను ఒక సినిమా అనుకుంటున్నా, సినిమా ఉంటుందో లేదో చూద్దాము, మొత్తం లిస్ట్ అయిన తర్వాత ఓకే. చెప్తాం. యా యా యా. సో నాకు బెస్ట్ సినిమా, నా ఫేవరెట్ టాప్ 5 ఫిలిమ్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఐ రియల్లీ ఎంజాయ్ గాడ్ ఫాదర్ పార్ట్ 2. పార్ట్ 1 కంటే కూడా ఉమ్, పార్ట్ 2 విజువల్లీ స్టన్నింగ్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిం కూడా గ్రేట్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాటోగ్రఫీలో సెకండ్ వెరీ ఫేవరెట్ నైట్ ఆఫ్ ద హంటర్ అని ఒక సినిమా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ ఫిలిం. బ్యూటిఫుల్ ఫిలిం, దానికి ఒక కల్ట్ స్టేటస్ ఉంది. అదొకటి. ఆ తర్వాత ఓకే, ఆలోచిస్తున్నా. తెలుసు. సినిమాటోగ్రఫీ పాయింట్, నువ్వు టాప్ 5 ఏంటంటే ఫటఫటఫడం అని చెప్పేస్తాం. సినిమాటోగ్రఫీ అంటున్నావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా. మ్మ్. బాగా సినిమాటోగ్రఫీ బాగా ఎంజాయ్ చేసిన సినిమానా టాప్ 5 అంటే బేరీ లిండన్ థర్డ్ ఫేవరెట్. బేరీ లిండన్ వెళ్ళి చూడండి. మన వన్ ఆఫ్ ది సినిమాలు చెప్తున్నానా, మోస్ట్. లోకల్కి రా, ఏంది? లోకల్కి రా. ఓకే, మన వస్తా సినిమాలు. వస్తా వస్తా, లోకల్కి వస్తా. ఆగు. బేరీ లిండన్ చూడండి, బ్యూటిఫుల్ ఉంటది. ఆ ఆ తర్వాత మ్మ్, ఆహా, ఆగా ఆగా, కొంచెం రీజనల్కి వద్దాము. సో చిన్న ఉన్నప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమా, బాగా నచ్చిన సినిమా ఆఫ్ కోర్స్ నిరీక్షణ. సో నిరీక్షణ ఉంటుంది అది. అసలు నిరీక్షణలో కొన్ని షాట్లు ఉంటాయి అసలు ఇప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనం నిరీక్షణ యాక్చువల్లీ వి డింట్ సీ ద వే ఇట్ వాస్ షాట్. ఉమ్, మనకు అది మనకు టీవీ ప్రింట్లు డివిడి ప్రింట్లు అన్నీ కూడా చాలా టింట్ పడిపోయిన ప్రింట్లు అవి. యూనో, మసకబారిపోయిన ప్రింట్లు అన్ని గ్రెయిన్స్ అవన్నీ ఉంటాయి. అది కొంచెం టింట్ కూడా ఉంటుంది ఒకటి ఇప్పుడు మొత్తం. సద్మా డిజిటల్ రిస్టోర్డ్ ప్రింట్ ఉంది కదా షిమారుది, యా యా యా. నేను దానికి రిలేట్ చేసి చూసుకుంటాను అనమాట. అదే అదే అంటే ప్రెస్టీన్గా ఉంటే ఇది ఎలా ఉండేది. అదే అదే. అంటే రెండు తీసింది బాలు మహేంద్ర అనే, రెండు లొకేషన్లు ఒక్కలాగే ఉంటాయి కదా. అవునవును. యా. సో అఫ్ కోర్స్ నిరీక్షణ ఉంటది. బట్ అగైన్ ఇంకొక లోకల్ ఫిలిం దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ బిగ్ టైమ్, వెరీ 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 బిగ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అంటే మాత్రం చెప్పాల్సింది దిల్సే. ఉమ్. నేను అనుకున్నది ఇదే. లేదు, దిల్సే దిల్సే మనోడు సినిమాటోగ్రఫీ. థియేటర్లో చూశాడు, అదే కదా. అదే అదే. ఎప్పుడు చెప్తాడా అని చూస్తున్నా. అసలు అంటే సో మెనీ ఫిలిమ్స్ ఉన్నాయి, యునో. బట్ అగైన్ నువ్వు 5 అంటున్నావు కాబట్టి దిల్సే అంటే కొన్ని విజువల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇట్లా అది స్క్రీన్ పైన రాగానే ఇట్లా ద పవర్ ఆఫ్ ఇమేజ్ ఇస్ సో హై దట్ స్ట్రక్స్ యూ లైక్ పని పడుతుంది. దేర్ ఆర్ సో మెనీ కాంపోజిషన్స్ దిల్సేలో, అట్లాంటి కాంపోజిషన్స్ అసలు లెక్కనే లేదు. సో నాకు ఇంకా గుర్తుంది అసలు ద ఐ థింక్ చెయ్య చెయ్య అనే ఒక పాట టీవీలో వీడియో సాంగ్ చూడడం ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ, అది వెరీ ఇంప్రెషనబుల్ ఏజ్ లో, లైక్ వెన్ యు ఆర్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఓల్డ్, నువ్వు అప్పుడప్పుడే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుండే టైం ఉంటుంది చూడు. లైక్ డాన్స్ తో పాటు ఎంజాయ్ చేస్తావు. అంటే అప్పుడే నేను ఏఆర్ రెహమాన్ వింటున్నాను నేను చెప్పట్లేదు. ఆ ఏజ్ లో నువ్వు ఏ అజనబీ నువ్వు ఎంత ఏ అజనబీ అనే పాటను నువ్వు అప్రిషియేట్ చేయడానికి నీకు కొంచెం టైము, వయస్సు, ఎక్స్పీరియన్స్లు కావాలి. ఏ అజనబీ బట్ చెయ్య చెయ్య నీకు చిన్న ఉన్నప్పుడు ఎక్కేస్తుంది. సో అట్లా చెప్తున్నాం. చిన్న ఉన్నప్పుడు చెయ్య చెయ్య అనే పాట ఐ థింక్
యాడ్ అ వెరీ ఫార్మేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. నాకు ఇప్పటికి గుర్తుంది, నేను ప్రీవియస్ లో కూడా చెప్పిన. ఒక కాంపోజిషన్ ఉంటుంది షారుఖ్ ఖాన్ ఇలా, త్రీ థర్డ్స్ లో ఒక సైడే ఉంటాడు షారుఖ్. నేను అప్పటి వరకు సినిమాలలో హీరో ఎప్పుడు సెంటర్ లో ఉంటాడు, హీరోని ఎప్పుడు సెంటర్ లో పెట్టి కంపోజ్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ, ఇఫ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐ హావ్ సీన్ దట్. పావుకి నీచే తిన్నదని ఇట్లా ఒక స్టెప్ ఉంటది. ఆ, షారుఖ్ ఖాన్ ఈ థర్డ్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఉంటాడు, ఈ ఫ్రేమ్ అంతా ఖాళీగా ఉంటుంది, జస్ట్ ఇలా చెయ్యి వెళ్తూ ఉంటది అనమాట. ఆ ఆ ఆ చెయ్య సాంగ్ లో ఆ రెడ్స్, ఆ గ్రీన్స్, ఆ బ్లూస్ ఇన్ ద స్కై, ఆ వైట్ స్మోక్, ఆ బ్లాక్ ట్రైన్, యూనో, నేను ఆ కలర్స్ తో చెప్పగలుగుతా లైక్. అసలు అట్లా ఇంప్రింట్ అయిపోయింది అసలు ఆ పాట. కాదు, నువ్వు కూడా మూవింగ్ ట్రైన్ మీద సినిమా తీయాలని ఆ? मैं भगवान को మనస్ఫూర్తిగా प्रेयर करता हूँ. దట్ ఐడ వెరీ, అంటే ఎట్లా చెప్పాలి అసలు, ఇగో మాట్లాడుతుంటే బాడీలోనే అది అది పూనకం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. బికాస్ నువ్వు ఇప్పుడు, నువ్వు ఎంత హాలీవుడ్ సినిమాలు చూసి, ఎంత గాడ్ ఫాదర్ చూసి, గాడ్ ఫాదర్ నువ్వు అదంతా చూసే టైంకి నీకు ఆల్రెడీ ఒక పర్సనాలిటీ ఫామ్ అయిపోయి ఉంటుంది, రైట్? నువ్వు దాన్ని అంటే ఎస్, నువ్వు దాన్ని సెన్సరీ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేస్తావు, దాన్ని ఇంటలెక్చువల్గా నువ్వు డైసెక్ట్ కూడా చేస్తావు. బట్ నువ్వు చిన్న ఉన్నప్పుడు చూసింటావు చూడు, ఏ జడ్జ్మెంట్ లేకుండా, అంటే ఒక ప్లేన్ స్లేట్ మీద పడిన ఫస్ట్ ఇంప్రెషన్ అది. దట్ రిమైన్స్ ఫర్ ఎ లాంగ్, దట్ రిమైన్స్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నాకు అవి ఇట్ హ్యాపెండ్ త్రూ ఎ లాట్ ఆఫ్ మాస్టర్స్. లైక్ బాలు మహేంద్ర చిన్న ఉన్నప్పుడు చూడడం, సంతోష్ శివన్ మణరత్నంలో చిన్న ఉన్నప్పుడు చూడడం, రామ్ గోపాల్ వర్మ చిన్న ఉన్నప్పుడు చూడడం. అసలు అసలు ఇంకా చెయ్య గురించి మాట్లాడితే అసలు అది ఎట్టెట్టో అవుతుంది. ఎన్ని ఉంటాయి అసలు. నాకు ఇంకా గుర్తు అసలు, ఒక ఇక్కడ నుంచి ఇట్లా ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ట్రైన్ ట్రాక్ ఇక్కడ ఉంటుంది, ట్రైన్ ఇట్లా ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది కెమెరా, షారుఖ్ ఖాన్ పైన ఉంటాడు, ట్రైన్ ఇలా వస్తుంటది, పొగ ఇట్లా వెళ్తుంటది. అసలు దెర్ ఆర్ సో మెనీ గుడ్ షాట్స్ ఇన్ దట్ ఫిలిం. ఇంకా ఆ తర్వాత అసలు ఎన్ని ఎన్ని మాట్లాడితే అసలు, ఓహో, అసలు అది అది బ్యూటిఫుల్ ఫిలిం అసలు. లైక్ ద వే ఇట్ వాస్ షార్ట్. ఇంకొక ఫ్రేమ్ కూడా ఉంటది, లైక్ ఐ థింక్ ఇది లడాక్ లో అనుకుంటా. షారుఖ్ ఖాన్ ది బ్యాక్ ఐరన్ ఇట్లా కూర్చుని ఐరన్ ఉంటాడు, షారుఖ్ ఖాన్ ఇట్లా బ్యాక్ షాట్ ఒకటి ఉంటది, అది. ఆ తర్వాత సో మెనీ షార్ట్స్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటది ఫిలిం. లైక్ ఇట్ హిట్స్ యూ మ్యాన్, లైక్. ఏంటంటే మనకి చిన్నప్పుడు మనం చూసింది మామూలు ప్రింట్లు కదా, అంటే డివిడి నలిగిపోయిన డివిడి, అంటే ఒక లాంటి స్మోక్ స్టింట్ ఉంటుంది. యా. ఉమ్, తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్లోకి రిస్టోర్డ్ వర్షన్ వచ్చింది. అవును. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత ఒకసారి టీవీలో పెడితే అది ఇంత ఇంత బాగుంది ఏంట్రా అనిపించింది. మనం యా. ఏంటంటే సంతోష్ శివన్వి అన్ని అరిగిపోయిన డివిడీలు ప్రింట్లే ఉన్నాయి అవునవును. మోస్ట్ ఆఫ్ దమ్. ఇప్పుడు తలపతి తీసుకో, ఆ, లేదా ఇంకొకటి ఏంటి, ఆ, ఇరువర్. మనం మనం ఫస్ట్ చూసింది ఏంటంటే రావణన్. నేను సంతోష్ శివన్ని యా. పర్సనల్గా చూసింది, యా యా థియేటర్లో. అంటే ప్రిస్టీన్గా, అవునవును. ఏది డివిడి ప్రింట్లు కాకుండా. అవునవును. ఓకే, నేను రావణన్ మాత్రమే చూసా. ఆ, ఇంతకు ముందు ఎలా ఉండేది అని చెప్పి నాకు తెలియదు అనమాట. మ్మ్. అసలు దిల్సే చూడంగానే ఆ, నాకు ఇంకా బాగా గుర్తు, లడాక్లోనే మ్మ్. ఫుల్ వైటిష్ ఉంటుంది. వెయిట్. వీళ్ళిద్దరూ ఒక సైడ్ ఇలా నుంచుని ఉంటారు. ఆ, నిలబడి ఉంటాడు వీడు, ఒప్పిస్తా ఉంటాడు. ఆ, వీళ్ళిద్దరు ఒక సైడ్, అటు పక్కన మోనాస్ట్రీ చాలా దూరంలో ఉంటది. మ్మ్. అసలు ఏ ఉంటుంది, ఆ లైట్ వచ్చే విధానం కానీ కలర్స్ కానీ సూపర్ ఉంటాయి. అది ఎపిక్ సామి అది. అసలు ఏందది అసలు, నీకు 98లో తీసిన సినిమా అది. అసలు దాన్ని కొట్టే సినిమా రాలేదు ఇప్పటి వరకు. నీకు నేను లిటరలీ చెప్తున్నా, ఇది 98 నుంచి 98 తర్వాత ఐ డోంట్ థింక్ అసలు లేదు, రాలేదు. దాన్ని కొట్టిన సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేజింగ్ కానీ దానికంటే ముందు ఇరువర్. కాదు, నీకు గుర్తుందా, ఇప్పుడు వాళ్ళిద్దరూ రేడియో స్టేషన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, మధ్యలో ఓ మనుషులు ఇలా తిరుగుతుంటారు, డోర్ ఇలా 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 పడతా ఉంటుంది. బ్లూ కలర్. ఏంటంటే
అవన్నీ నువ్వు డైసెక్ట్ చేయవసరం లేదు, ఇట్ జస్ట్ ఇట్స్ యూ. కొడతా ఉంటాయి అంతే. కొడతాయి అది. దట్స్ ఈవెన్ నేను ఈ రోజే రవికే చంద్రన్ది అప్లోడ్ చేసిన వాట్ టు వాచ్ పేజ్ లో, నన్ను ట్యాగ్ చేసుకుని చేసిన, ఇన్స్టాలో ఎవ్వీలో కూడా అప్లోడ్ చేసిన. రవికే చంద్రన్ ఏమంటాడంటే సంతోష్ శివన్ది లైటింగ్ అనేది చాలా ఇన్స్టింక్టివ్ ఉంటుంది, బట్ కాంపోజిషన్, సంతోష్ శివన్ మెయిన్ స్ట్రెంతే కాంపోజిషన్. పిసి శ్రీరామ్ది కాంపోజిషన్ ప్లస్ లైటింగ్. సంతోష్ శివన్ది యాక్చువల్లీ లైటింగ్ చాలా అంటే బ్యూటిఫుల్ ఉంటుంది, బట్ చాలా సింపుల్ ఫంక్షనల్గా ఉంటుంది. అందుకే చూస్తే నువ్వు ఆ, సంతోష్ శివన్ ఇప్పుడు ఇరువరు తీసుకుంటే నీకు చాలా న్యాచురల్గా ఉంటుంది. బట్ నువ్వు అదే పిసి శ్రీరామ్ది చాలా వర్క్ తీసుకో, ఎక్కడో కొన్నట్లుంటే కానీ మోస్ట్ ఆఫ్ ద పిసి శ్రీరామ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్స్ప్రెషనిస్టిక్గా ఉంటుంది. భరద్వాజ్ రంగన్ ఒకటి చెప్తాడు, ఇది కుర్తిపునాలు, ఇదే ద్రోహి స్లాష్ ద్రోహి, కుర్తిపునాలు, దాని హిందీ రీమేక్ ఏది, దాని హిందీ వర్జన్ సారీ ఒరిజినల్ వర్షన్ ఏది, ద్రోహకాల్. ధ్రువకాల్. భరద్వాజ్ రంగన్ చెప్తాడనమాట, మీరు వాట్ ఆ సినిమాటోగ్రఫర్ యాడ్స్ టు ద ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్ సెన్సిబిలిటీ అనే దానికి మీరు ధ్రువకాలు, కుర్తిపునాల్ స్లాష్ ద్రోహి ఈ రెండు పక్క పక్కన పెట్టి చూడండి. ఇదేమో షార్ట్ బై గోవింద్ నీలాని, ఉమ్. చాలా న్యాచురలిస్టిక్ గా తీస్తాడు, అంటే ఆల్మోస్ట్ సినిమాలో లైట్ లేదనిపిస్తుంది, అంత న్యాచురల్ గా తీస్తాడు. ఇక్కడ వచ్చేసి పిసి శ్రీరామ్ రెడ్ బ్లూ వేసి ఇంకా సాగు కొడతాడు, ఇట్లా 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 టోన్స్ ఇట్లా కొడుతుంటాయి నీకు. సో సి ఈ రోజు కూడా నాకు రవికే చంద్రన్ చెప్పిన దాంట్లో అదే, ఒకప్పటి అంటే ఒక 20, 25, 30 ఇయర్స్ నుంచి సినిమా ఇండియాలో సిగ్నేచర్ స్టైల్ సినిమాటోగ్రఫర్స్ రాలేదు. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఫక్కాల్ యాటిట్యూడ్తో చేయాలి సినిమాటోగ్రఫీ. నాకు అవసరం లేదురా బై, నే నాకు లైట్ ఆడ నుంచి రావాలంటే ఆడ నుంచి రావాలి, దానికి లాజిక్ లేదు లేదు, అది వస్తుంది అంతే, ఎందుకంటే నేను అనుకున్న అది వస్తుంది. ఆ కన్విక్షన్ ఉన్న సినిమాటోగ్రఫర్స్ తగ్గిపోయినారు. అందరు ఏంటంటే ఒకే రకమైన లైటింగ్, ఒకే రకమైన టోన్స్. Everybody shoots well. It's fine. Yeah, but signature is not. There's no signature. Yeah. There's no voice. There's no, Yeah. because you switch on a camera, there's an image. Everybody shoots all kind of lenses. Yeah. There's no language to the character. Right, The yeah. direct cinematographer. Like strikingly, like when you see Mauna Ragam, you know who is this guy. Yeah. My advice would be try to find your own voice, not to follow the. See, it's easy to fall and shoot fast and get some money, buy a car and get away. Then people will forget you. ఇది నా గురించి నేను చెప్పుకోకూడదు, బట్ కడైసిదం దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి, ఓకే, అదే మాస్టర్ పీస్ అని చెప్పట్లేదు. రోహిత్ చాలా క్రిటిసిజం నాకు పంపించండి, విచ్ ఐ రెడ్ త్రూ. నాకు ఇది చెప్పుకోకూడదు, బట్ ఐ డెఫినెట్లీ షేర్ ద లింక్. మీరు కూడా ఏమంటారో కింద కామెంట్స్లో బ్లంట్గా చెప్పేసేయండి. లెటర్ బాక్స్ లింక్ కూడా ఉంది, బ్లంట్గా చెప్పేసేయండి. బట్ కడైసిదం గురించి నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదంటే, అరే నీ సినిమాలో మిస్టేక్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు, నీ సినిమాలో మిస్టేక్స్ ఉన్నాయి, అంటే ఫిలిం స్కూల్ ఫ్రెండ్, నీ సినిమాలో మిస్టేక్స్ ఉన్నాయి, కెమెరాలో జర్క్స్ ఉన్నాయి, ఇదంతా ఇట్స్ ఓకే ఫైన్. వాడు ఒకటే మాట ఏమన్నాడు తెలుసా, నేను వేరే డైలాగ్స్ కూడా చూసిన, వేరే 10 minute ఫిలిమ్స్, డైలాగ్ ప్రాజెక్ట్ అంటాం కాబట్టి డైలాగ్స్ అంటాం. సో వేరే అన్ని ఫిలిమ్స్ చూసినా నువ్వు లాస్ట్ క్రెడిట్లో సినిమాటోగ్రఫర్ల పేర్లు మారిస్తే నేను ఐడెంటిఫై కూడా చేయలేను వేరే సినిమాలది. ఈ సినిమా క్రెడిట్స్ రాకపోయినా తెలుసు ఈడి పైత్యం ఈడిదే, ఇది ఖచ్చితంగా శ్రీరంగాడే తీసి ఉంటాడు, ఈడికున్న పైత్యం అది. ఏంది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నా. ఆ ఈడికున్న పైత్యానికి ఇవన్నీ చేస్తాడు ఈడు. அவனை விடு மச்சான், எங்கள் அப்பா மாதிரி நினச்சி நான் உனக்கு ஒரு கிஸ் தானே. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, వాడు పైత్యం అనే వర్డ్ యూజ్ చేసిండు తెలుసా, నీకున్న గుల్లరా ఇది అన్నాడు. ఆ గుల్లతోటి కొన్ని కుడిపించుకున్నా, ఆ గుల్ల వల్ల అంటే కొన్ని మరీ అంటే ఆ డైలాగ్ ఎక్సర్సైజ్ స్కోప్లో లేని పనులు చేసిన నేను కొన్ని, అంటే ఆ స్కోప్లో చేయకూడదు అది, కానీ చేసిన చేతులు కూడా కాలినాయి. కాకపోతే అట్లీస్ట్
నేను చేసిన పనికి ఎవడో అంటిస్తే నా చేతులు కాలేదు, నేను అంటించుకున్న నా చేతులు కాలే. అట్లీస్ట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో అది వచ్చిన నాకు, నాకు ఐ థింక్ దట్ ఈస్ మై బెస్ట్ కాంప్లిమెంట్. నీది గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ యువర్స్. అది ఐ ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఎందుకంటే అది ఐ ట్రూలీ బిలీవ్ కాదు, దట్స్ ఇన్ మై థింగ్, దట్స్ మై థింగ్ అంతే. ఎందుకంటే నువ్వు యాజ్ అన్ ఆర్టిస్ట్ దెర్ ఈస్, అంటే ఇది మ్యాథ్స్ కాదు కదా 1+1=2 అనేదానికి. నువ్వు అసలు ఆర్ట్ని నువ్వు అబ్జెక్టివ్గా తీసుకుంటే అది రిడండెంట్ అయిపోతుంది. ఇప్పుడు 1+1=2 అనేది అది మ్యాథ్స్లో నీకు ఆబ్జెక్టివ్గా అది అంతే. నువ్వు అదే ఆర్ట్కి అప్లై చేస్తే, నువ్వు అది లైఫ్కి అప్లై చేస్తే ఇట్ బికమ్స్ సో బ్లండ్. ఇప్పుడు యూనో అందరు మనుషులందరికీ ఇదే అనేది నువ్వు చెప్పలేవు. సో సినిమాటోగ్రఫీ రీసెంట్ టైమ్స్లో అట్లా అయిపోయింది. ఎందుకంటే అందరు ఒకేలా లైట్ చేస్తున్నారు, అందరు ఒకే లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. నువ్వు యాక్చువల్లీ నాయగన్లో కొన్ని సీన్స్ ఉంటాయి ఆ, రాత్రిపూట. నువ్వు అంటే ఏదంటే ఫర్ ద ఫస్ట్ టైం కమల్ హాసన్ హీరోయిన్ ని కలవడానికి అదే బ్రాతల్లో ఎంటర్ అవుతాడు చూడు. ఆ, నాసిరిందా దీపావళి ఆ పాట తర్వాత, హ్మ్. ఆ పాట తర్వాత ఇట్లా నువ్వు యాక్చువల్లీ ఆ సీన్ నువ్వు ఆ ఒక్క సీన్ తీసుకో వర్సెస్ ఆల్ అదర్ నైట్ షాట్స్ దట్స్ వేర్ షాట్ ఇన్ ఇండియన్ సినిమా. పిసి శ్రీరాము, నీకు నైట్ సీన్ అంటే యూజువల్లీ లైట్ ఉండదు, పిసి శ్రీరామ్ అంటే ఇట్లా మెరుస్తుంటది లైట్, తెలుసా? ఎందుకంటే ఆయనకు అట్లా అనిపించింది రా భయ్. అందుకే అందుకే నాయకని ఈ రోజు కూడా వై పీపుల్, అందుకే దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందుకే పి శ్రీరామ్ అంత లెజెండరీ సినిమాటోగ్రఫర్ అండి. ఎందుకంటే ఎవడు నైట్ సీన్ అట్లా లైట్ చేయడు, కానీ పి శ్రీరామ్ కనిపించింది చేసిండు, కథం. ఇప్పుడు నువ్వు అదే, ఇప్పుడు నేను లిటరలీ చెప్తున్నా, అదే మన జనరేషన్ వాళ్ళ దగ్గరకు వస్తే, బ్రో నైట్ లో అంత లైట్ ఉండదు బ్రో. ఇంకా ఇంకా దరిద్రమైనది ఏంటంటే ప్రతి ఒక్కడు బ్లూ లైట్ వేస్తాడు. అరే బ్లూ ఎక్కడుందిరా, నాకు అసలు కనబడదురా బ్లూ. సరే నీకు కనబడితే నువ్వు పెట్టు, నాకు కనబడదు నేను పెట్టను. అది నీ నైట్స్ అసలు నైట్స్ లా లేవు, అది అనకూడదు. నా నైట్ నాకు ఎట్లా అనిపించిందో నేను, బికాజ్ నువ్వు ఏం చేస్తానంటే దీన్ని ఒమోజినైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఇంకో అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆస్కింగ్ మాకు ఈ లుక్ కావాలని. తెలుసు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్ కాదు టు డిఓపి మ్యాన్. కాదు, హాట్స్టార్ అన్నీ ఎక్స్పెక్టేషన్. ఒకేలా ఉంటాయి, ప్రైమ్ వీడియో అన్నీ ఒకేలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, నెట్ఫ్లిక్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. హ్మ్. నువ్వు నెట్ఫ్లిక్స్ బ్లాక్స్ చూస్తే దేర్ బ్లాక్స్ ఆర్ నాట్ పిచ్ బ్లాక్స్, వాళ్ళ బ్లాక్స్ అన్ని మిల్కియర్ ఉంటాయి కొంచెం. అలా లుక్ అడుగుతున్నా, అరే నువ్వు నువ్వు ఓటీటీ ప్లాట్ఫామ్ ఓడి నువ్వు డిఓపి లుక్ ఎట్లా డిసైడ్ చేస్తావు? డిఓపి డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ కూర్చుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు లుక్ ఆఫ్ ద ఫిలిం ఏందనేది. నీ సినిమా అదేమన్నా ఫిల్టర్ అయ్యింది, నీ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ అయ్యింది అన్ని సినిమాలకు ఒకేలాగా ఉండాలని. సో దిస్ ఈస్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. సో సారీ, ఆవేశంలో ఎక్కువ మాట్లాడేసిన, బట్ చేశాడు. ఇదిగో మా మమ్మీ చూస్తుంది డానీ అండ్ ఏదో అంటే ఋతువర్మది అనమాట. చూస్తే నీకు హాట్స్టార్లో మొత్తం అన్ని టీవీ సీరియల్స్ లా ఉంటాయి చూడటానికి, అదే అవును. కంటెంట్ మొత్తం. అబ్బో. అది ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు టీవీ సీరియల్స్ నుంచి మాట్లాడడానికే కదా మనం వెబ్ సిరీస్ వైపు వెళ్ళింది అదే జనాలు. అవును. నువ్వు వెబ్ సిరీస్ కూడా టీవీ సిరీస్ లాగా కనబడితే ఇంకెందుకు కదా. నాకైతే ఎంత చిరాకు వచ్చింది తెలుసా. చట్నీస్ అండ్ సాంబార్ బాగుందని అంటే స్టార్ట్ చేసిన, ఎంతకీ అయిపోతలే అది. ఉన్నదే 30 మినిట్స్, ఎంత చూసినా అయిపోతలే. టీవీ సీరియల్ సాగదీస్తున్నారు, ఆ కట్స్ అట్లే ఉన్నాయి, ఆ ఫిల్టర్ కూడా అట్లే ఉంది. ఇంకా లుక్. చూసేసి సో మోడర్న్ డే సినిమాటోగ్రఫీ చాలా బోరింగ్. దీనిపైన రవికే చంద్రన్ కూడా ఈరోజు మాట్లాడండి. ఈరోజు మేము ఒక చిన్న రీల్ పోస్ట్ చేసినాం గైస్, అది వెళ్ళి చూడండి, రవికే చంద్రన్ మాట్లాడేది. సో దట్స్ అ వెరీ సాడ్ స్టేట్. ఓకే, సో ఆ డిస్కషన్ చాలా ఉంది, బట్ ఓకే ఫైన్. ఓకే నేను తీసుకొచ్చిన ఇది, ఓకే సారీ.